నమస్కారం. కరోనా మహమ్మారి రాకతో విద్య, ఉద్యోగాల తీరుతెన్నులే మారిపోతున్నాయి. క్రమంగా అన్నీ ఆన్లైన్లోకి మారుతున్నాయి. దీంతో స్క్రీన్ టైం అనేది పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్ సమయాల్లో కంటి చూపు దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీ భవ. కరోనా వైరస్ మొత్తం ప్రపంచం తీరుతెన్నులే మార్చేసింది. మరీ ముఖ్యంగా చదువులు, ఉద్యోగాల విషయంలో చెప్పుకోదగ్గ మార్పులే సంభవించాయి. పిల్లల చదువులంతా ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల రూపం తీసుకుంటున్నాయి. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాల సంగతైతే చెప్పక్కర్లేదు. మొత్తంగా కంప్యూటర్లు, ఐపాడ్లు, మొబైల్ ఫోన్లను తదేకంగా వీక్షించే సమయం బాగా పెరిగింది. స్క్రీన్ టైం అన్నది బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో కంటికి వచ్చే కొత్త సమస్యలేంటి, చూపును ఎలా రక్షించుకోవాలో తెలిపే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అబ్బురపరిచే అంతరిక్ష విశేషాలు, ఔరా అనిపించే సూర్యచంద్ర గ్రహణాలు, అద్భుతం అనిపించే 7 వింతలు, అగాధాన్ని చూపించే సప్త సముద్రాలు, అమేయమనిపించే హిమాలయాలు, నాగరికతకు నిలయాలైన జీవనదులు, జీవకళ ఉట్టిపడే పచ్చని పొలాలు, సమాజగతిని మార్చిన భారీ పరిశ్రమలు, ఆకాశమే హద్దుగా విలసిల్లిన కళలు, క్రీడలు. ఇలా ప్రకృతి నిండా, మనిషి జీవితం నిండా కూడా అన్ని అద్భుతాలే. ఈ అద్భుతాలను దర్శించి తరించాలంటే 2 కళ్ళు చాలవు అంటారు. ఇది అక్షర సత్యం. అంత వైవిధ్య భరితం మనిషి జీవితం. అలాగే ప్రకృతి దర్శనం కూడా. ఈ అద్భుతాల్ని దర్శించాలి అంటే మాత్రం కంటి చూపు తప్పనిసరి. దురదృష్టం ఏంటంటే ప్రకృతి ప్రసాదిత కంటి చూపును మెల్లగా మనమే ఇబ్బందుల పాలు చేసుకుంటున్నాం. మొబైల్ ఫోన్స్ రాకతో మనం వాటికి కళ్లప్పజెప్పే సమయం శృతిమించుతోంది. ఇది కాదని కరోనా రాకతో ఇకపై మొబైల్స్, కంప్యూటర్లు, ఐపాడ్లతో గడిపే టైం బాగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా గురించి మనము రకరకాల విషయాలు వింటున్నాము, రకరకాల విషయాలు చూస్తున్నాము. అట్లాంటి పరిస్థితుల్లో అవి చూడటం వలన అయితేనేమి, వినటం వలన అయితేనేమి విపరీతమైన భయం ప్రజల్లో ఏర్పడి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ నిజానికి చాలా ముఖ్యంగా అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, మనకి బాగా సేవ్ చేసేది మాస్కు, గ్లాసెస్. ఈ మాస్కు, గ్లాసెస్ 2 పెట్టుకుని మనం ఏ పనైనా చేయొచ్చు. మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటి నుంచి బయటికి రాగానే మాస్క్ పెట్టుకుంటే ఇంకా మళ్ళీ తీయకూడదు, మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా. మాస్క్ ఈజ్ ద గ్రేటెస్ట్ సేవియర్. ఇది స్వీడన్ లాంటి దేశాలు ఎక్కడైతే లాక్డౌన్ లేదో అవి రిపీటెడ్గా ప్రూవ్ చేశారు. టైవాన్లో ప్రూవ్ చేశారు. కాబట్టి మనందరం ఒక డిసిప్లైన్డ్గా ఫాలో అయ్యి మనం చేయాల్సిన పనులు చేస్తే దేశ పరిస్థితి కూడా బాగుంటుంది. అందరూ బాగుపడతారు. మళ్ళీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. పాత రోజుల్లో కూడా, కరోనా లేని రోజుల్లో కూడా మెడికల్ ప్రాబ్లమ్స్, డెత్స్ చూపెడితే ఎవరికైనా భయం వస్తుంది. కాబట్టి మర్చిపోండి, భయపడొద్దు అని ఒక్క విషయం చెప్పి, ఇకపోతే ఈరోజు మనం మాట్లాడవలసిన ఆన్లైన్ క్లాసెస్, స్క్రీన్ టైం. మొట్టమొదటిగా దేవుడు ఈ కన్నుని సృష్టించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కంటికి ఎట్లాంటి హాని రాదు అని మటుకు తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాలి. అట్లా చెప్పానని దుర్వినియోగం చేసుకోవద్దు కళ్ళని, ఎస్పెషల్లీ మన పిల్లల కళ్ళని. వేకువఝామునే సూర్యోదయాన్ని వీక్షించడం, పొగలుగక్కే పాలతో వేడివేడి కాఫీ కలుపుకోవడం, పత్రికలో అచ్చైన సమాచారాన్ని చదువుకోవడం, టీవీలో వార్తల్ని తెలుసుకోవడం, స్కూళ్లకి, కాలేజీలకి, ఆఫీసులకి, పొలాలకి వెళ్లడం, ఆటలు ఆడడం,
కళల్ని ఆరాధించడం, సాహిత్యాన్ని ఆస్వాదించడం, ఇలా నిత్యం మనం చేసే పనులన్నీ సాఫీగా జరిగిపోవాలి అంటే మన శరీరంలోని పంచేంద్రియాల్లో మిగతా 4 ఉన్నా లేకపోయినా కంటి చూపు మాత్రం చక్కగా ఉండాల్సిందే. అంత ప్రాధాన్యం ఉంది చూపుకి. అందుకే అంటారు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని. అయితే ప్రమాదాల వల్ల, ఇన్ఫెక్షన్ల వల్ల, కంట్లో వచ్చే ఇతరత్ర జబ్బుల వల్ల, మరే ఇతర ఊహించని కారణాల వల్ల అంధత్వం బారిన పడుతున్న అభాగ్యులు ఎందరో. అయితే కొన్ని సందర్భాలలో మనం చేజేతుల కంటి చూపును ఇబ్బందుల్లో పడేసుకుంటున్నాం. మనం ఎక్కువగా దగ్గరి చూపుకి అలవాటు పడడం వల్ల దూరపు చూపు ఈ తరం వారిలో ఎక్కువగా దెబ్బతింటోందని చెబుతున్నారు డాక్టర్లు. కన్ను పరిస్థితి ఏంటంటే, కన్ను మనం బ్లైండ్ అవ్వం, స్ట్రెయిన్ వస్తుంది, రకరకాల ఇబ్బందులు వస్తాయి. వాటి గురించి చెప్తాను. కానీ ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, కళ్ళు తట్టుకోగలవు, ఏమీ కాదు. మళ్ళీ భయపడవద్దు కళ్ళ గురించి. ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఫ్యూచర్. ఐప్యాడ్స్, సెల్ ఫోన్స్, టీవీలు, మీడియా, ఇదంతా మన ఫ్యూచర్. ఇంకా ఎక్కువ చూస్తాం మనం, తప్పదు. అవన్నీ చూడటానికి కావలసినవే ఈ కళ్ళు. మహానుభావుడు దేవుడి దయ వలన బ్రహ్మాండమైన కళ్ళు సృష్టించాడు. మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకున్నంతకాలం, ఇందాక నేను ఎట్లాగైతే మాస్క్, కళ్ళజోడు జాగ్రత్త తీసుకుంటే కరోనా లాంటి జబ్బు కూడా మనల్ని ఏమీ చేయదని చెప్పానో, అట్లానే కంటి వలన కంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ వలన ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అట్లానే స్క్రీన్ టైం వలన కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, అసలు ఎంత మటుకు నన్ను తల్లిదండ్రులు ఈ కరోనాకు ముందు కూడా, ఆన్లైన్ క్లాసెస్ అనే విషయం పాపులర్ కాక ముందు కూడా ఇదే ప్రశ్న అడిగేవాళ్ళు. ఏంటంటే, పాపో బాబో విపరీతంగా సెల్ ఫోన్ వాడుతున్నాడనో, లేకపోతే గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారనో, వీటి వల్ల మరి పిల్లలకి కళ్ళు వాళ్ళు ఏదో తలకాయ నొప్పి అని కంప్లైంట్ చేసినా, లేకపోతే కళ్ళు ఎర్రపడినా తల్లిదండ్రులు ఒక రకమైన ఇది బాధపడుతూ దాని గురించి పిల్లల్ని మా దగ్గరికి తీసుకురావటం, కంటి డాక్టర్ల దగ్గరికి. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కళ్ళు స్క్రీన్ టైం అనేది అధికంగా వాడటం అనేది కరెక్ట్ కాదు. అది ముఖ్యమైన విషయం. స్క్రీన్ టైము విపరీతంగా కంటిన్యూస్గా కళ్ళని స్క్రీన్ టైం మీద ఫోకస్ చేయడానికి మటుకు మన కళ్ళుని దేవుడు సృష్టించాల. అది గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి. మన శరీరంలో ఏ భాగాన్నైనా బాగా వాడితే అది మరింత రాటుదిల్లుతుంది. వాడని అవయవం క్రమంగా క్షీణించిపోతుంది. దీన్ని జీవశాస్త్రంలో యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ అంటారు. కంటి చూపు విషయంలో కూడా దగ్గర చూపుకే ఎక్కువగా అలవాటు పడితే అది బానే ఉంటుంది, కానీ దూరపు చూపు క్రమంగా తగ్గిపోతుంది. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మొబైల్స్, కంప్యూటర్లు వాడేటప్పుడు కంటి చూపు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లాలు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయస్సుతో వచ్చే అంధత్వం, చిన్నపిల్లల్లో వచ్చే అంధత్వం, ఇంకా దృష్టిలోపాలు ప్రధానంగా ఇవే కంటి చూపును దెబ్బతీస్తుంటాయి. వీటన్నింటినీ 2020వ సంవత్సరం నాటికి రూపుమాపి ఏ ఒక్కరూ కూడా అంధత్వంతో బాధపడరాదు అని, అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 కోట్ల మంది అంధత్వ సమస్యతో బాధపడుతున్నారు. వీరంతా దాదాపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వారే. దగ్గరి చూపు దెబ్బతినడం, దూరం చూపు దెబ్బతినడం లాంటి దృష్టి లోపాలను కళ్లద్దాలతో సరిచేయొచ్చు. ఇక శుక్లాలను సర్జరీతో నయం చేయొచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే శుక్లాలు, ట్యూమర్లు తదితర సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా పసిగట్టి చికిత్స చేయిస్తే అంధత్వం రాకుండా జాగ్రత్త పడొచ్చు. అయితే కరోనా రాకతో ప్రతిదీ ఆన్లైన్లో చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడంతో మెల్లగా కంటికి కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్లు. ఆధునికంగా ముందుకెళ్లే ఈ రోజుల్లో
టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ ఐప్యాడ్లు ఇవన్నీ చూడవలసిన ఈ రోజుల్లో మన పిల్లల్ని మనం ఆపేస్తే మిగతా పిల్లలు పైకి వెళ్ళి మన పిల్లలు తగ్గుతారనేది అది మటుకు నిజం. అందుకని వాళ్ళని మనం భయపడి వాళ్ళ ఇంటెలిజెన్స్ని మనం తగ్గించకూడదు. టీవీలు రావటం వల్ల ముందు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ఎంత తేడా ఉందో నేను చెప్పక్కర్లా, మీరే చెప్పవచ్చు. టీవీ ద్వారా, మీడియా ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వలన, మన పిల్లలకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వలన పెరుగుదల ఏర్పడింది. కాబట్టి స్క్రీన్ టైము తప్పదు. ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా మంచి విషయం. ఎస్పెషల్లీ ఇట్లాంటి లాక్డౌన్ పీరియడ్లో పిల్లలు ఇంట్లో కూర్చుని డిసిప్లిన్డ్గా ఆన్లైన్ క్లాసెస్ మన స్కూల్స్, మన సంస్థ, మన గవర్నమెంట్ ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మీరు భయపడొద్దు కళ్ళ విషయంలో. పిల్లల్ని కళ్ళు వాడనీయండి. కానీ ప్రతి గంటకి జనరల్గా 20 to 40 minutes కన్నా ఒక క్లాస్ ఉండదు, ఆన్లైన్ క్లాస్. కాబట్టి మధ్యలో మనం వాళ్ళని ఆపలేం. కాబట్టి కనీసం ఆ 20 to 40 minutes తర్వాత వెంటనే ఇక మళ్ళీ ఆ కంప్యూటర్ జోలికి వెళ్ళనీకండి. దాని బదులు దూరంగా ఏదన్నా చూడాలి. కన్ను దగ్గరగా చూస్తున్నంతసేపు కంటిలో ఒక మజిల్ ఉంటుంది, కాళ్ళల్లో కాఫ్ మజిల్ లాగా, కంటిలో సీలియరీ మజిల్. ఈ మజిల్ విపరీతంగా వర్క్ చేయటం. ఇప్పుడు మనం తిరుపతి కొండ కంటిన్యూస్గా ఎక్కాలంటే ఎక్కలేం, క్రాంప్స్ వస్తాయి కాళ్ళల్లో మజిల్స్లో. అట్లానే ఈ చిన్న రింగ్ మజిల్ కంటిలో కంటిన్యూస్గా దగ్గరికి చూస్తే క్రాంప్స్ వచ్చి దాన్నే స్ట్రెయిన్ అంటున్నాం మనం, దాన్నే హెడ్ఏక్స్ అంటున్నాం. కాబట్టి మనం బ్రేక్ ఇచ్చి ఆ 35-40 minutes క్లాస్ అయిపోగానే పిల్లలకి దూరంగా చూద్దాం. అంటే ముఖ్యంగా అవుట్డోర్, బయటికి తీసుకెళ్ళాలి. సరే ఈ రోజుల్లో బయటికి తీసుకెళ్ళలేరు, దూరంగా చూడగలిగింది ఏంటి? పిల్లలు ఇంట్రెస్టింగ్గా కార్టూన్స్, టీవీ మనకు దూరంగా చూసే వస్తువు. సో ఐప్యాడు, ల్యాప్టాపు ఇవన్నీ కూడా, లేదా సెల్ ఫోన్. పిల్లలు కొద్దిగా గొడవ చేస్తే చాలు, తల్లిదండ్రులు వాడికి సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇట్లాంటివన్నీ కొద్దిగా అజాగ్రత్త కింద వస్తాయి. దాని బదులు క్లాస్ అయిపోగానే వెంటనే వాళ్ళని దూరంగా ఉన్న టీవీ చూపెట్టండి. టీవీలో కూడా బోల్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కార్టూన్స్ వస్తున్నాయి, లేదా వేరే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దూరం కింద వస్తుంది. మార్పు ప్రకృతి సిద్ధం. బాల్యం, కౌమారం, యవ్వనం, మలివయస్సు, వృద్ధాప్యం, ఇలా మార్పు తప్పనిసరి పరిణామమే. వయస్సు మీద పడేసరికి ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లడం, వినికిడి తగ్గడం, జుట్టు రాలడం, దంతాలు ఊడిపోవడం, ఇలా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. వయస్సుతో పాటే కంటి చూపు కూడా తగ్గుతుంది. దీన్నే ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ అంటారు. ఎప్పుడో 6 వయసు తర్వాత వచ్చే ఈ సమస్యను కూడా నేటి తరాలు చేజేతుల 40 ఏళ్లకి కొని తెచ్చుకుంటున్నాయి. అలాగే శుక్లాలు కూడా కంటి చూపును దెబ్బతీస్తుంటాయి. వయస్సు మీద పడడంతో పాటే షుగర్, ధూమపానం, మద్యపానం, సూర్యరశ్మికి ఎక్కువగా గురి కావడం లాంటి వాటి వల్ల శుక్లాలు రావడం, తద్వారా చూపు దెబ్బతినడం వంటివి సంభవిస్తుంటాయి. అలాగే కళ్లద్దాలు పెట్టుకుని సరిచేసుకునే దృష్టిలోపాల విషయంలో కూడా ప్రజల్లో సరైన అవగాహన లేదు. వీటన్నింటికి తోడుగా ఇప్పుడు కరోనా రాకతో ఆన్లైన్ క్లాసుల వల్ల, వర్క్ ఫ్రం హోమ్ వల్ల స్క్రీన్ టైం అనేది బాగా పెరిగింది. అది కంటి మీద ఒత్తిడిని బాగా పెంచి కొత్త సమస్యలకు ఆజ్యం పోస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. మనం కంటిన్యూస్గా ఒకే డిస్టెన్స్ చూస్తే షార్ట్ సైట్ వస్తుంది అనే ఒక థియరీ. అందుకే జపనీస్లో కానీ, సింగపూరు, ఆ పర్టిక్యులర్ ఏషియన్ రేస్లో ఈ మైనస్ పవర్ ఎక్కువ ఉండటం అనేది చాలా గమనించవలసిన విషయం. అదొక విషయం ఉంది, కన్ను స్ట్రెయిన్ అవటం ఉంది. ఇంకొకటి ఏమవుతుందంటే, మనం కంటిన్యూస్గా ఒక మానిటర్ చూస్తూ ఉంటే కళ్ళు బ్లింక్ చేయం. ఆ బ్లింక్ చేయకపోవటం వలన కళ్ళల్లో డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ వలన కూడా విజువల్ క్వాలిటీ తగ్గుతుంది. అట్లానే అదే డ్రైనెస్ వలన మైల్డ్ హెడేక్స్ కూడా రావచ్చు. పిల్లలు స్ట్రెయిన్ అయిపోయి ఈ కంప్లైంట్స్ చెప్తారు. కాబట్టి పిల్లలు బాగా చదువుకోవాలా
అంటే మనం స్క్రీన్ టైము మనకి తప్పదు. కొత్త టెక్నాలజీ ఫాలో అవ్వాల్సిందే, కళ్ళుకి ఏమీ కాదు. కానీ ప్రతి 40 నిమిషాలకి ఒక 10 నిమిషాలు దూరం చూపెట్టండి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. మంచి డైట్ పిల్లలకి, మంచి అవుట్డోర్ స్పోర్ట్స్, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్. ఇవన్నీ చేస్తే కళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ మంచివే, స్క్రీన్ టైము మంచిదే, ప్రొవైడెడ్ మనము సరైన జాగ్రత్తలు తీసుకుంటే. ఇకపోతే ఇందాక చెప్పినట్లు నేను పిల్లలు ఏదన్నా గొడవ చేసినప్పుడు ఆ గొడవ మాన్పించడానికో లేదా వాళ్ళని డైవర్ట్ చేయడానికో గబుక్కుని సెల్ ఫోన్ ఇవ్వటం అనేది మటుకు మానుకోండి. రెండోది, ఈ కంటిన్యూస్ బ్యాషింగు కళ్ళ వల్లనే కాకుండా పెద్దవాళ్ళల్లో కూడా మెడ నొప్పులు రావడం, అటెన్షన్ తగ్గిపోతుంది. పిల్లలు చూడండి, మీరే గమనించుంటారు, వాళ్ళు ఎంతసేపు సెల్ ఫోన్ మీద ఉన్నప్పుడు మనం 3 సార్లు పేరు పెట్టి పిలిచినా కూడా పలకరు, అంత డైవర్ట్ అయిపోతుంది. అందుకే సెల్ ఫోన్ మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేయొద్దు అంటారు. కాన్సన్ట్రేషన్ దెబ్బతిని రోడ్డు మీద ఏ పిల్లలను కొట్టడము, యాక్సిడెంట్లు అవ్వటం, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. సో కష్ట నష్టాలు అనేది ప్రతి టెక్నాలజీకి ఉంటుంది. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుని జాగ్రత్త పడతారో వాళ్ళందరూ చక్కగా ముందుకెళ్తారు. సోషల్ మీడియా పెరిగాక ఫోన్లను ఎక్కువసేపు చూడటం పెరిగింది. దీంతో కళ్ళు పొడిబారిపోయే సమస్య ఎక్కువగానే కనిపిస్తోంది. అందుకే తరచుగా దూరపు వస్తువులను చూడటం, కళ్లకు కొన్ని రకాల వ్యాయామాలు చేయటం, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు అవసరమైతే డాక్టర్ సలహా మేరకు యాంటీ గ్లేర్ కళ్ళజోడు వాడటం కూడా మంచిదే అంటున్నారు వైద్యులు. ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పేదరికం, ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, ఈ రెండు కూడా దృష్టిలోపాలు, అంధత్వ సమస్యలకు ప్రధాన కారణాలని వైద్య ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 90% కంటి చూపుకు సంబంధించిన సమస్యల కేసులు ఎక్కువగా వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నమోదవుతున్నాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెంటివ్ బ్లైండ్నెస్ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది. హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం, శుక్లాలు, గ్లకోమా లాంటి కంటి జబ్బులపై అసలు ఏమాత్రం అవగాహన లేకపోవడం వల్ల వాటిని గుర్తించేసరికే చూపు దెబ్బతినటం లేదా పూర్తిస్థాయి అంధత్వం రావడం జరుగుతోంది. ఇక షుగర్, హైబీపీ లాంటి సమస్యలు కూడా కంటి చూపును పరోక్షంగా హరించేస్తుంటాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, విటమిన్ ఏ లోపం లాంటివి కూడా కంటి జబ్బులకు, అంధత్వానికి కారణమవుతుంటాయి. మొబైళ్లకి, కంప్యూటర్లకి చూపును అప్పగించడం వల్ల వచ్చే సమస్యలు కూడా ఈ జాబితాలో చేరాయి. వీటన్నింటిపై తగిన అవగాహన అవసరం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మరి స్క్రీన్ టైం ఎక్కువగా ఉంది కదా, యాంటీ గ్లేర్ గ్లాసెస్ పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందా అని. తప్పకుండా ఉపయోగం ఉంటుంది, దానివల్ల నష్టమేం లేదు. నష్టం లేని ఏ విషయం అయినా కూడా మనం చేయవచ్చు. కాబట్టి యాంటీ గ్లేర్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు. కానీ ఎంత మటుకు అవి మన కళ్ళని కాపాడుతాయి, అట్లానే కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుని ఎక్కువ టైం చూడొచ్చా అంటే ఏ రోజైనా గ్లాసెసే మంచి. కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుని మనం మానిటర్ ఎక్కువసేపు చూడటం అనేది ఎక్కువ హాని జరుగుతుంది కంటికి. దానికన్నా కూడా అదే పవర్ మనం చక్కగా కళ్ళజోడు పెట్టుకుని బ్లింక్ చేస్తూ మానిటర్ ఎన్ని గంటలు చూసినా ప్రతి 40 నిమిషాలకు 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటుంటే యాక్చువల్గా కాంటాక్ట్ లెన్సెస్ కన్నా కూడా గ్లాసెసే మంచిది. ఇకపోతే మరి యోగాలో కంటి ఎక్సర్సైజెస్ అని చెప్తారు. వన్స్ అగైన్, నష్టం లేనిది ఏదైనా సరే మనకి లాభం కలిగించే పరిస్థితి ఉంది అంటే ఊరికే వాళ్ళతో మనం ఆర్గ్యూ చేసే కన్నా కూడా ఆ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎట్లాంటి నష్టం ఉండదు. సో నా మటుకు నేను అది రొటీన్గా అడ్వైజ్ ఇచ్చే విషయం కాకపోయినా కంటి ఎక్సర్సైజులు మంచి యోగా టీచర్స్ మనకి కనుక చెప్పగలిగితే అది కూడా ఫాలో కండి.
కరోనా తరువాత పిల్లల నుంచి పెద్దల దాకా స్క్రీన్పై అది మొబైల్ కావచ్చు, ఐపాడ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, వీటిపై కంటి సమయాన్ని ఎక్కువగా వెచ్చించే పరిస్థితులొచ్చాయి. ఈ నేపథ్యంలో సరైన పౌష్టికాహారం తీసుకోవడం, కంటికి తరచుగా విశ్రాంతినివ్వడం, కొన్ని రకాల కంటి వ్యాయామాలు చేయడం, డాక్టర్ సలహా మేరకు కళ్లజోడు వాడడం, కంటిలో చుక్కలు వేసుకోవడం లాంటి జాగ్రత్తల ద్వారా కంటి చూపును ఎక్కువ కాలం పదిలంగా కాపాడుకోగలం. ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోం పేరుతో రోజు మొత్తంలో ఎక్కువ గంటలు కంప్యూటర్లకు, మొబైల్ స్క్రీన్లకు కళ్లను అప్పగించడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. ఏదైనా సరే మితంగా ఉన్నంత వరకే హితంగా ఉంటుంది. కంప్యూటర్లపై పనిచేస్తున్నప్పుడు, మొబైళ్లలో క్లాసులు వింటున్నప్పుడు కళ్లపై ఒత్తిడి పడకుండా వెలుతురు, దూరం తదితర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళు పొడిబారకుండా చూసుకోవటం అంతకన్నా ముఖ్యం. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.